సినిమా అనేది ఒక కళ. అయితే ఆ కళ మొత్తం నాణానికి ఒకవైపే. రెండో వైపు అనేది చీకటి అంశాలు కలకలం పుట్టిస్తూ ఉంటాయి, కలవరం కలిగిస్తూ ఉంటాయి. ఇందుకు మన టాలీవుడ్ మొదలు హాలీవుడ్ దాకా ఏ రంగమూ అతీతం కాదనే చెప్పొచ్చు. ఓసారి డ్రగ్స్ వాడకంపై సినిమా సెలబ్రిటీలు వార్తల్లో నిలిస్తే, మరోసారి శృంగారపరమైన రచ్చల్లో అనేక మంది చిక్కుకుంటూ ఉంటారు. హాలీవుడ్లో కొన్నాళ్ల క్రితం మీటూ తుఫాను రేగింది, గుర్తుందా? ఇప్పుడు మరోసారి మీటూ మీట నొక్కింది ఓ బాధితురాలు. దాంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కారణం ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటోంది టాప్ హాలీవుడ్ స్టార్ కావటమే. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విన్ డిజిల్ ఇప్పుడు పెద్ద ఫజ్లో చిక్కుకున్నాడు. అప్పట్లో హార్వే విన్ స్టీన్ అనే హాలీవుడ్ ప్రముఖుడు బోల్డన్ని మీటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. వరుసగా కేసులు నమోదయ్యాయి, కోర్టులో విచారణలు కూడా జరిగాయి. చివరకు అతని శిక్ష ఖరారై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. హార్వే విన్స్టీన్పై అతడి బాధితులు పెద్ద ఎత్తున కంప్లైంట్ చేయగా, మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ఇంకా చాలా మంది తమ గతాలు తవ్వి తీశారు. ప్రపంచవ్యాప్తంగా పలు సినిమా పరిశ్రమల్లో అనేక మంది తమపై జరిగిన లైంగికపరమైన దారుణాలన్నీ బహిర్గతం చేశారు. గత కొంతకాలంగా మీటూ వార్తలకి ఒకంత గ్యాప్ వచ్చింది. కానీ అంతలోనే హాలీవుడ్ స్టార్ హీరో విన్ డిజిల్ అసిస్టెంట్ షాకింగ్ ఆరోపణ ముందుకొచ్చింది. అస్తా జనాసన్ అనే మహిళ విన్ డిజిల్ చేసిన 2010 నాటి దాడిని ఇప్పుడు బహిర్గతమైతే చేస్తోంది. అంతేకాదు, అప్పట్లో అతను తనని ఎలా హింసించాడో ఆమె సవివరంగా చెప్పేయటం ప్రస్తుతం చాలా మందికి అయితే షాక్ గురిచేస్తోంది. విన్ డిజిల్పై లాస్ ఏంజల్స్ కోర్టులో కేసు నమోదైంది, విచారణ కూడా జరుగుతోంది. అతడి వైపు లాయర్ మాత్రం తేలిగ్గా కొట్టిపాడేస్తున్నాడు. ఎప్పుడో జరిగిందంటూ కల్పితమైన లైంగిక దాడి గురించి ఇప్పుడు చెప్పటం ఏంటని ప్రశ్నించాడు. విన్ డిజిల్పై కేసు వేసిన అతడి మాజీ అసిస్టెంట్ డిజిల్ సోదరి సమంతా విన్సెంట్ మీద కూడా ఆరోపణలు చేయడం గమనార్హమనే చెప్పొచ్చు. చూడాలి మరి విన్ డిజిల్ లైంగిక వేధింపుల ప్రచారంలో ఎంత నిజం ఉందో, అమెరికన్ చట్టాలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో.